అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే గిరిజన ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ సెలవు దినంగా ప్రకటించాలంటూ కూడా కొన్ని గిరిజన సంఘాలు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన చైర్మన్ బైలా నాయక్ ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ మహారాజ్కి సంబంధించిన జయంతికి సంబంధించి కూడా సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేసిన కొన్ని గిరిజన, దాని మీద ఏం చెప్తారు? సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆల్రెడీ గత సంవత్సరం నుంచే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం జరిగింది. ఆప్షనల్ హాలిడే అంటే ఏంటంటే ఇచ్చిక సెలవు, అది సెలవే. ఇప్పుడు సేవాలాల్ మహారాజును ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి బంజారా జాతి నిర్వహిస్తుంది. బంజారా జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పూజిస్తారు. ఆ రోజు బంజారా జాతిలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళు లీవ్ పెట్టుకొని వచ్చేయచ్చు. వాళ్ళకి హాలిడే ఆ రోజు, వాళ్ళు పోవాల్సినటువంటి అవసరం లేదు. నాన్ బంజారాస్ ఎవరైతే ఉన్నారో, బంజారాలు కానటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పని చేయాల్సి ఉంటుంది. అందుకనే లాస్ట్ టైం దీని చర్చ జరిగినప్పుడే ప్రభుత్వం ఆలోచించి ఇది ఇచ్చిక సెలవు దినంగా ప్రకటించేసింది. రేపు ఫిబ్రవరి 15వ తారీఖు నాడు గిరిజన ఉద్యోగులు ఎవ్వరు కూడా ఉద్యోగానికి పోవాల్సినటువంటి అవసరం లేదు. నంబర్ 1. నంబర్ 2, అంతకుముందు ₹1 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతికి కేటాయించేది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹2 కోట్ల లాస్ట్ జయంతి నుంచే మేము కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం కూడా ₹2 కోట్ల కేటాయించినాం. రేపు 15వ తారీఖు నాడు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతికి ముఖ్య అతిథిగా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సేవాలాల్ భవన్లో, హైదరాబాద్లో ఉన్నటువంటి సేవాలాల్ మహారాజ్ భవన్లో ఆ భోగ్ భండారో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందుకనే ఈ వీరుడు భక్తి మార్గం ద్వారా మా జాతిని సన్నద్ధం చేసి ఏకం చేసినటువంటి మహావీరుడు సేవాలాల్ మహారాజ్. ఆ సేవాలాల్ మహారాజ్ జయంతిని భక్తి శ్రద్ధలతోని పెద్ద ఎత్తున జరుపుకోవాలని చెప్పి, అదేవిధంగా గ్వార్బోలి భాషను, మేము మాట్లాడుతున్నటువంటి భాషను గ్వార్బోలి భాష అంటాం. ఇక్కడ మన దగ్గర కొందరు బంజారాలు అంటారు, పక్క రాష్ట్రంలో పోతే సుగాలీలు అంటారు, కొన్ని దిక్కుల రకరకాల పేర్లతో మమ్మల్ని పిలుస్తారు. కానీ మమ్మల్ని మేమని పిలుచుకుంటామంటే గ్వార్ అని పిలుచుకుంటాం. కాబట్టి ఈ గ్వార్ అనేటటువంటి మా భాష, గ్వార్బోలి భాష అంటాం. దీన్ని రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో చేర్చాలనేటటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. అది ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద సానుకూలంగా స్పందించారు. నిన్న పొద్దుగాలనే సీతక్క గారు, విప్ రామచంద్ర నాయక్ గారు, పార్లమెంట్ సభ్యుడు బలరాం నాయక్ గారు, మొత్తం గిరిజన ఎమ్మెల్యేలంతా కలిసి ఆయనకు విన్నవించడం జరిగింది. మొన్న నేనే మొత్తం గిరిజన ఎమ్మెల్యేలందరితోని, ఎంపీలతోని మా ట్రైకార్లో, ట్రైబల్ వెల్ఫేర్లో ఎమ్మెల్యేల సమావేశం పెట్టినాం. ఆడ ఈ అన్ని అంశాలు, మీరు అడుగుతున్నటువంటి అంశాలు, జనాలు ఇస్తున్నటువంటి అన్ని అంశాలని విస్తృతంగా దాదాపు 6 గంటల పాటు చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఇప్పటిదాకా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కావచ్చు, లోన్లు కావచ్చు, గత 8 సంవత్సరాలుగా 2014-15 నుంచి గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఎస్టీలకు ట్రైకార్లో కావచ్చు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కావచ్చు లోన్లు ఇచ్చింది. కానీ కాయిదాలు ఇచ్చిపోయింది, పైసలు ఇవ్వలేదు. ఈ గిరిజనుల పైసలని డైవర్ట్ చేసి వాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఆయన ఆర్థికంగా కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినా ఖచ్చితంగా గిరిజనులకు పెండింగ్ ఉన్నటువంటి ప్రతి లోన్లు క్లియర్ చేస్తాననేటటువంటి మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా, మేము మొన్న నాగార్జున సాగర్లో 7 రోజుల ట్రైనింగ్ క్యాంప్ పెట్టినప్పుడు ఆడికి వచ్చాడు, మాకు మాట ఇచ్చాడు. వెంటనే పోయి ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులకు సంబంధించి మొత్తం డిపార్ట్మెంట్ అన్నింటినీ కూర్చోబెట్టి రివ్యూ చేసి ఎక్కడెక్కడ గిరిజనులకు సంబంధించినవి, దళితులకు సంబంధించినటువంటి బడ్జెట్ డైవర్ట్ అవుతున్నది, ఎందుకు అవుతున్నది, వాళ్ళకి కేటాయించింది వాళ్ళకి ఖర్చు పెట్టకుండా మిగతా వాళ్ళకి ఎందుకు డైవర్ట్ చేస్తున్నారని అధికారులందరినీ కూడా రిపోర్ట్ తీసుకొచ్చి దాదాపు 19,100 కోట్లు, 2,000 కోట్లకు సంబంధించినటువంటి ట్రైబల్ నిధులు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా 31వ తారీఖు లోపల ఖర్చు పెట్టాలని చెప్పి అన్ని శాఖలకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం గిరిజనుల ప్రయోజనాల కోసం, దళితుల ప్రయోజనాల కోసం, బీసీల ప్రయోజనాల కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సేవాలాల్ మహారాజును గౌరవించుకుంటాం, పూజించుకుంటాం. గిరిజనులకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి దాన్ని వాళ్ళకు చేరవేసేటటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో గిరిజనుల నుంచి నాయకత్వం పెంపొందించడం కోసం 3 రోజుల ట్రైనింగ్ క్యాంపును ఉమ్మడి జిల్లాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఇక్కడే కాదు, ప్రతి జిల్లాలో ఇట్లా నిర్వహిస్తాం. ఆ నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాజ్యాంగపరంగా గిరిజనులకు వచ్చేటటువంటి హక్కులు వాళ్ళు పొందగలిగినటువంటి స్థాయి చైతన్యాన్ని వాళ్ళకు అందించి గిరిజన ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యన అనుసంధానకర్తలుగా ఉండి ప్రజలకు మేలు చేసేటటువంటి ఒక యంత్రాంగాన్ని తయారు చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కూడా అయితే గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన కూడా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, దానికి మంత్రి పదవులు కూడా ఇవ్వాలని కూడా కొంత గిరిజన నాయకులు కూడా డిమాండ్ చేస్తే సంఘాలు కూడా, దీన్ని మీరు ఏం చెప్తారు? ఇప్పటికే 12 మంది మంత్రులు ఉన్నారు. అందులో ఫస్ట్ టైం
ఒక కోయ జాతికి సంబంధించినటువంటి బిడ్డ. ఇప్పటిదాకా కోయలకు ఎప్పుడు మంత్రి పదవి రాలే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా రాలే. మొట్టమొదటిసారిగా ఎస్టీ తెగల నుంచి 33 తెగల్లో కోయ తెగ ఒకటి, కోయ తెగకు సంబంధించినటువంటి సీతక్క గారికి మంత్రి పదవి రావడం జరిగింది. ఇప్పుడు బంజారా తెగకు కూడా కావాలని చెప్పి మా వాళ్ళ నుంచి డిమాండ్ ఉన్నది. అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఉన్నది, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి దృష్టికి ఉంది, దీపాదాస్ మున్షి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఖచ్చితంగా ఇంకో మంత్రి పదవి కూడా గిరిజనులకు కేటాయించాలనేటటువంటిది కోరుతా ఉన్నాం. దానికి ఎక్స్పాన్షన్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది. గిరిజనులకు, అందులో బంజారా లంబాడి సోదరులకు సముచితమైనటువంటి గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. రైట్. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేపు జరగబోయే ఫిబ్రవరి 15 కూడా సేవలాల్ మహారాజ్కి సంబంధించిన కూడా సెలవు దినంగా కంపల్సరీ ప్రకటించారు. గత ప్రభుత్వం 100 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 200 కోట్ల రూపాయలు కేటాయించిందని సేవలాల్ జయంతి వేడుకలు నిర్వహించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలవు దినంగా ప్రకటించారని చెప్పి గిరిజన సంస్థ చైర్మన్ బెల్లా నాయక్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.